హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాజీ కిడ్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కాకరకాయ కూర. అండ్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ కూడా ఉంటాయి, చూడండి. అండ్ దానికి కావాల్సిన కూరగాయలు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కాకరకాయ అండ్ బంగాళదుంప. నేను చేయబోయే రెసిపీకి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కే వరకు ఉంచి పచ్చిమిర్చి వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఎన్ని ఉల్లిపాయలు తీసుకుంటే అంత మంచిది. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకుంటే కొంచెం కాకరకాయ చేదు కూడా తగ్గి ఉల్లిపాయ టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి కొంచెం తీపిదనం వస్తుంది. కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే మంచిదే. కాకపోతే నేను 2 తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మెంతులు వేసుకుంటే. తర్వాత కాకరకాయ, ఇవి మాకు మా పెరట్లో పండినవండి. 2 కాకరకాయలు ఉన్నా 2 తీసుకున్నాను. కొంచెం కూర ఎక్కువ అవ్వడానికి అని చెప్పి 2 బంగాళదుంపలు కూడా తీసుకున్నాను. బంగాళదుంపలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. అండ్ ఆ బంగాళదుంపలు చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్, వైట్, రెడ్ అన్నీ కలిసి నాకు చాలా నచ్చింది. వ్యూ కూడా చాలా బాగుంది కదా, మంచి నోటికి మంచిగా తగిలేట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి ఇలా చేస్తే. కాకరకాయని ఏం చేయాలంటే కోసుకొని పిక్కలు తీసేసుకొని అండ్ 5 మినిట్స్ వాటర్లో ఉంచితే ఆ చేదు తగ్గుతుందండి. ఆ చేదు కూడా తగ్గడానికి అలా చేయొచ్చు. ఇదొక ట్రిక్. అండ్ బంగాళదుంపలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సరిపడినంత కారం వేసుకోవాలి. నేను టమాటా సరిపోలేదని చెప్పి ఇంకో హాఫ్ కూడా కోసుకున్నాను, 1.5. ఎన్ని టమాటాలు వేసుకుంటే అంత మంచిది. టమాటాలు వేయడం వల్ల పులుపు వేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇప్పుడు సరిపోయినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, కారం వాసన పోయే వరకు. తర్వాత సరిపోయినంత వాటర్, అంటే కూర మునిగే వరకు వాటర్ పోసుకొని, టమాటా నేను ఎప్పుడు ఏ కూరలోనైనా లాస్ట్లో వేస్తానండి. ఎందుకంటే చప్పదనం వస్తుంది టమాటా వేయడం వల్ల. కూర ఉన్న అంతా టమాటా పీల్చేస్తుంది కాబట్టి నేను లాస్ట్లో వేస్తాను ఎందులోనైనా. ఇప్పుడు నీట్గా మొత్తం తీసేసుకొని, చిన్న ఉల్లిపాయ మాడిందని చెప్పి ఆ ఉల్లిపాయ తీసేసుకొని ఇప్పుడు టమాటా పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను రాక్ సాల్టే వాడతాను. మ్యాక్స్ టేస్ట్ బాగుంటుంది రాక్ సాల్ట్తో. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఫ్రై అయ్యే వరకు. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంతో.